పీబీ పార్ట్నర్స్ పాఠశాలకు మీకు మరోసారి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి. అది ట్యాక్స్ బెనిఫిట్ అండర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. మీకు ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తారు. మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీపై మీరు వెచ్చించే డబ్బు ఏదైతే ఉందో అంత మొత్తాన్ని మీరు మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి డిడక్ట్ చేసుకోవచ్చు. ముందుగా మనం తెలుసుకుందాం, మనం ట్యాక్స్ బెనిఫిట్ ఫర్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చని అండర్ సెక్షన్ 80D ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. దాంతో పాటుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ ట్యాక్స్ బెనిఫిట్ పాలసీ ప్రపోజర్ కు మాత్రమే లభిస్తుందని. అదనంగా మనం స్పెండ్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో ఫర్ మెయింటైనింగ్ అ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, అందులోంచి లిమిటెడ్ అమౌంట్ ను మాత్రమే మనం ట్యాక్స్ బెనిఫిట్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అది బై ద ఏజ్ ఆఫ్ ద ఇన్ష్యూర్డ్ పర్సన్ మీదే డిసైడ్ అయి ఉంటుంది. రండి దీన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ హెల్ప్ తో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఒక పాలసీ తీసుకుంటున్నారు అనుకుందాం. ఇందులో మీరు, మీ భాగస్వామి, మీ పిల్లలు ఇన్ష్యూర్డ్ అయి ఉంటారు. మీ వయసు 60 ఏళ్ల కంటే తక్కువ ఉంది. మీరు మాక్సిమం 25,000 రూపాయల అమౌంట్ డిడక్షన్ అవైల్ చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా మీరు మీ పేరెంట్స్ కోసం కూడా పాలసీ కొన్నట్లయితే అందులో ఎల్డెస్ట్ మెంబర్ ఏజ్ 60 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే రెండు పాలసీలు కలుపుకుని మీరు అప్ టు 50,000 క్లెయిమ్ చేసుకోవచ్చు. 25,000 ఫ్రమ్ పర్సనల్ పాలసీ ప్లస్ 25,000 ఫ్రమ్ పేరెంట్స్ పాలసీ. ఇది మొదటి సినారియో. ఇప్పుడు మనం మరో సినారియో గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీరు, మీ జీవిత భాగస్వామి, అలాగే మీ పిల్లలు ఇన్ష్యూర్డ్ అయి ఉంటారు. ఇంకా మీ ఏజ్ 60 ఇయర్స్ కంటే తక్కువ. మీరు మీ పేరెంట్స్ కోసం తీసుకున్న పాలసీ ఏదైతే ఉందో అందులో ఎల్డెస్ట్ మెంబర్ ఏజ్ 60 ఇయర్స్ కంటే ఎక్కువ. ఇందులో మీకు చెప్పేది ఏంటంటే, ఈ రెండు పాలసీల మీద మీరు మాక్సిమం 75,000 ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు అండర్ సెక్షన్ 80D. 25,000 ఫ్రమ్ పర్సనల్ పాలసీ ప్లస్ 50,000 ఫ్రమ్ పేరెంట్స్ పాలసీ. ఇంకా చిట్ట చివరి సినారియోలో చూసినట్లయితే, ఇందులో మీరు మీ ఫ్యామిలీ కోసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ బై చేస్తారు. ఇందులో మీరు, మీ జీవిత భాగస్వామి, ఇంకా మీ పిల్లలు ఇన్ష్యూర్డ్. యాజ్ ఏ పాలసీ హోల్డర్ స్వయంగా మీ ఏజ్ 60 సంవత్సరాల కంటే ఎక్కువ. ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ కోసం వేరొక పాలసీ తీసుకున్నారు. ఇందులో మీ ఫాదర్ ఏజ్ 60 ఇయర్స్ కంటే ఎక్కువ. అండర్ సెక్షన్ 80D మీరు రెండు పాలసీలలో మాక్సిమం 50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ అవైల్ చేసుకోవచ్చు. హెన్స్ టోటల్ డిడక్షన్ మీరు ₹1,00,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. 50,000 ఫ్రమ్ పర్సనల్ పాలసీ ప్లస్ 50,000 ఫ్రమ్ పేరెంట్స్ పాలసీ. మనం గుర్తుంచుకోవాల్సిన మరికొన్ని ముఖ్యమైన విషయాలు వైల్ క్లెయిమింగ్ ద డిడక్షన్ అండర్ సెక్షన్ 80D. బెనిఫిట్స్ అండర్ సెక్షన్ 80D ట్యాక్స్ బెనిఫిట్స్ సెక్షన్ 80C కి ఎడిషన్ అన్నమాట. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ HUFs కూడా ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ట్యాక్స్ డిడక్షన్ యొక్క బెనిఫిట్ అవైల్ చేసుకోవడం కోసం ప్రీమియంని నాన్ క్యాష్ మెథడ్లో పే చేయడం తప్పనిసరి. ఒకవేళ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పూర్తిగా చెల్లిస్తే అప్పుడు దీని మూలంగా మొత్తం ఇన్సూరెన్స్ పాలసీ సమయంలో ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. మీరు మరో విషయం తప్పకుండా తెలుసుకోవాలి, ట్యాక్స్ లాస్ కీప్ ఆన్ చేంజింగ్. అందుచేత మీరు ఎల్లప్పుడూ కూడా రివైజ్డ్ ట్యాక్స్ లాస్ గురించి అవగాహన కలిగి ఉండే ప్రయత్నం చేయండి. పార్ట్నర్స్, ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ రోజే మీ కస్టమర్లను రీచ్ అవుట్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోలేదో వారికి హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి లభించే ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి చెప్పండి. హెల్ప్ దెమ్ ఇన్ సెలెక్టింగ్ ద బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి పీబీ పార్ట్నర్స్ పాఠశాలకు ఈ రోజే.